ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్విప్పుడు మాలేసుకున్నట్టు ఎందుకు నటిస్తున్నావో తెలుసు చారు. మమ్మల్ని కలవనివ్వకుండా చేసినందుకు సంబరపడిపోతున్నావు కదూ. దానివల్ల వచ్చే పరిణామాలేంటో తెలుసుకోలేకపోతున్నావు. ఆద్యా, ఏంటి శ్రీను? నిద్ర పట్టట్లేదు. అందుకే తోడుగా నువ్వు ఉంటావని నీ దగ్గరకు వచ్చాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అంటే మా నిద్ర కోసం నాన్న బాబాయ్ వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి రూమ్ అంతా డెకరేట్ చేశారు. అంత వేస్ట్ అయిపోయింది. అంటే భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగకూడదని మామయ్య చెప్పారు. అందుకని ఓ 40 రోజులు మనం లేచిపోదామా? మొగుడు పెళ్ళాలు లేచిపోయారంటే చండాలంగా ఉంటుంది. ఓ, మరేం చేద్దాం చెప్పు. వెయిట్ చేద్దాం. తనిప్పుడే మాల వేసుకోవాలా? తను ఈ రోజే మాల ఎందుకు వేసుకుందో నీకింకా అర్థం కాలేదా? మన శోభనాన్ని వాయిదా వేయించాలని ప్లాన్ చేసింది. అదేంటి? తనకి కళ్ళు రావాలని వేసుకున్నానని చెప్పింది కదా. చెప్తుంటే అర్థం కావడం లేదా? తనకసలు కళ్ళే పోలేదు. మనమిద్దరం కలవకూడదు అనుకుంది. మాల వేసుకొని మనల్ని దూరం పెట్టింది. మరి దొంగమాలైనప్పుడు మనకి భయం ఎందుకు చెప్పు? అది దొంగ మాలైనా నిజం మాలైనా మాల మాలే కదా. అమ్మవారు అమ్మవారే కదా. తన ఒంటి మీద ఆ మాల ఉన్నన్ని రోజులు ఆ మాలకి మనం గౌరవం ఇచ్చి దూరంగా ఉండాల్సిందే. అది కూడా కరెక్టే. కానీ 40 రోజులు మన పరిస్థితి ములాఖతేనా? 40 రోజుల ఇంకేమైనానా? అన్ని రోజులు అది మాల వేసుకుని ఉండాలి కదా. మాల వేసుకుంటే తను పాటించాల్సిన నియమ నిబంధనలు ఎంత కష్టంగా ఉంటాయో తనకి అర్థమయ్యేలా చేస్తాను. 40 రోజులు కాదు, 4 రోజులు కూడా తను మాలని మెడలో ఉంచుకోదు. నాకు ఈ మాల వద్దు బాబోయ్ అని తన మాల తన చేత్తోనే తీసేసేలా చేస్తాను. ఆ తర్వాత మనమిద్దరం కలవకుండా ఎవరూ ఆపలేరు. ప్లీజ్ శ్రీను, అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. సరే. మన ఇద్దరిని కలవకుండా చేశానని సంబరపడిపోతుంది కదా. ఈ మాల ఎందుకు వేసుకున్నాన్రా దేవుడా అని తనతోనే అనిపిస్తాను చూడు. నువ్వు వెళ్ళి పడుకో శ్రీను. అమ్మా తల్లి, తనలో ఉన్న పొగరు దించడానికే ఇలా చేస్తున్నాను. నన్ను క్షమించమ్మా. అమ్మా, ఎవరు ఎవరు? అయ్యో, ఏమైంది? ఎందుకలా అరుస్తుంది? అమ్మా, ఏమైందే? ఎందుకలా అరుస్తుంది? ఎవరో నన్ను గట్టిగా కొట్టారు. హా? కొట్టారా? ఆద్యా, ఎందుకే అలా కొట్టావు? భవానీ మాల్లో ఉన్న వాళ్ళని కొట్టకూడదు కదా. అది కాదత్తయ్య, అది మాల వేసుకున్న వాళ్ళు వేకువజామునే లేవాలి కదా. లేవాలి. చల్లనీళ్లతో స్నానం ఆచరించాలి కదా. ఆచరించాలి.
భక్తి శ్రద్ధలతో పూజ చేయాలా? చెయ్యాలి. పాపం తనకి కళ్ళు రావాలని మాల వేసుకున్నప్పుడు నిబంధనలు నియమాలు పాటించాలి కదా. హా? అప్పుడే కదా తనని అమ్మవారు కరుణించి తనకు చూపొచ్చేలా చేయగలుగుతుంది. అవునా అవునా కదా? అవునవును, అందుకని తట్టి లేపకుండా కొట్టి లేపుతావా? అంటే అది మాల వేసుకున్న వాళ్ళని ముట్టుకోకూడదు కదా. ముట్టుకోకుండా లేపడానికి చాలా దారులున్నాయి. కొరడాతో కొట్టడం మరీ దారుణం. అరేరే ఛ, నాకు ఈ ఐడియానే రాలేదే. నెక్స్ట్ టైం న్యూ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తాను. గట్టిగా తగిలినట్టుంది. అవునత్తయ్య, కొరడాతో కొడితే తగులుతుంది కదా. ఉమ్, కొరడా అని నీకెలా తెలుసు? ఇప్పుడు పిన్ని చెప్పింది కదా. ఆ, ఆ, అవును అవును మర్చిపోయాను. ఆ ఆ, ఆ, ఇంకెప్పుడు అలా కొట్టకే. ఆ, ఇలా కొట్టను, ఇంకొకలా కొడతాను. అదిగో మళ్ళీ కొడతానంటున్నావు. ఆ, చారుని కొట్టడానికి ఇంటికి తీసుకొచ్చావా? అయ్యోయ్యోయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తనకి మేలు జరగాలనే తప్పనే తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు. సరే సర్లే, వెళ్ళి పని చూసుకో. ఉమ్, ఆహా, నాకు చారుతో పనుంది, మీరందరూ వెళ్ళండి. ఆ? ఆ, నాతోనా? ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? నువ్వు స్నానం చేయాలి కదా, నేను హెల్ప్ చేస్తాను. హ్మ్? ఆహా, అవసరం లేదు. పిన్ ఉందిగా, నేను తన హెల్ప్ తీసుకుంటాను. నువ్వు వెళ్ళు. ఆ ఆ, నువ్వు వెళ్ళ ఆద్య. అయ్యోయ్యోయ్యో, వీళ్ళకి చాలా పనులు ఉంటాయి. నేనున్నాను కదా నీకోసం. రా, నేను నీతో స్నానం చేపిస్తాను. ఆ తర్వాత పూజ కూడా చేయాలి. మీరందరూ వెళ్ళండి 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 పిన్ని, నేను చూసుకుంటాను కదా. పద. మామయ్య ఆ, వెళ్ళండి. సరేమ్మా. మీరందరూ వెళ్ళండి బాగా చూసుకో వెళ్ళండి, బాగా చూసుకో. నేను చూసుకుంటాను. మంచి వెళ్ళండి, నిద్ర వెళ్ళండి, పాడు వెళ్ళండి. చేశారు కదే. వెళ్ళండి, వాళ్ళే ఓళ్ళే. వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి. చారు, ఎక్కడికి? చన్నీటితో స్నానం చేయాలి కదా. నేను బాత్రూంలో చేస్తాను. అయ్యో, నీకు తెలీదా? బాత్రూంలో స్నానం చేయకూడదు, బావి దగ్గర మాత్రమే చేయాలి. ఆ, నా వల్ల కాదు. బాత్రూంలో అయితే గీజర్ ఉంది. గీజరా? అలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది. భవానీ మాలంటే ఏంటి? చన్నీటితో స్నానం చేయాలి. పద. ఆ, అదే ఆద్య, చారు, కోపం వస్తుంది ఆద్య. అమ్మవారికి.